నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పీసీ ఘోష్ కమిషన్ బాంబు పేల్చింది. ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి కర్త కర్మ క్రియ నాటి సీఎం కేసీఆర్ అని తేల్చి చెప్పింది. నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. మరోవైపు పీసీ ఘోష్ నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత కేసీఆర్దే అని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు తొక్కిపెట్టారని నివేదికలు వెల్లడించింది. అసలు బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక తెలంగాణ పాలిటిక్స్లో దుమారం రేపుతోంది. అధికార విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారిపోయిందని బీఆర్ఎస్ను అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. నివేదికలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మంత్రులే కాదు, అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సర్కారుకు నివేదిక సమర్పించింది. మంత్రివర్గంలో చర్చించకుండానే ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదముద్ర వేశారని, సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాకుండానే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని నివేదికలో పొందుపరిచింది. As per the Justice P.C. Ghosh Commission, held directly and also vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. బ్యారేజీ సైట్ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చటం వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్న పీసీ ఘోష్ కమిషన్ ఇంజనీర్లు, అధికారులను సంప్రదించకుండానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయటంపైన మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ అధినేత అప్పటి సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమని వెల్లడించింది. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అసలు దోషి కేసీఆరే అని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా బాధ్యులే అని తేల్చి చెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటెల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదని పీసీ ఘోష్ కమిషన్ తెలిపింది. 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితి కూడా వారే కారణం. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగానే మార్చారని జ్యుడిషియల్ కమిషన్ నివేదికలో వెల్లడించింది. ఈ నిర్ణయాలన్నింటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే బాధ్యతని నివేదిక తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 2016 జులై, ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపింది. వ్యాప్కోస్తో అధ్యయనాలు చేయించకుండానే అదే ఏడాది అక్టోబర్లో హైపవర్ కమిటీ మీటింగును నిర్వహించారని తెలిపింది. బ్యారేజీల సైట్లను మార్చి నిర్మాణాలు చేపట్టాలని కేసీఆర్, హరీష్ రావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. దీనికి మంత్రివర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వెల్లడించింది. అప్పట్లో నిపుణులిచ్చిన రిపోర్టులను తొక్కిపెట్టారని తీవ్రంగా ఆక్షేపించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవనే ఓ సాకుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీను నిర్మించారని కమిషన్ నివేదికలో తెలిపింది.
ఈ నిర్ణయంలో ఎక్కడా నిజాయితీ లేదన్న కమిషన్ 2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరైంది కాదని నిపుణుల కమిటీ తిరస్కరించింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం వృధాయేనని ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పిన విషయాన్ని నివేదికలో పొందుపరిచింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతుందని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించుకోలేదు. కోల్డ్ స్టోరేజీకి దానిని పరిమితం చేశారని రిపోర్ట్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న జీవోలు 231, 232, 233 ఇచ్చినా వాటిని కేబినెట్ ముందు పెట్టలేదని, బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదమూ లేదని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ బిజినెస్ రూల్స్కు విరుద్ధమని కమిషన్ తన నివేదికలో తప్పుపట్టింది. అధికారుల స్థాయి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని సక్రమంగా చేపట్టలేదని, ఆర్థిక అవకతవకలు జరిగాయని నిగ్గు తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యాప్కోస్ సంస్థ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును సమర్పించడానికి ముందే ప్రాజెక్టు ఖర్చుపై 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ రాశారని జ్యుడిషియల్ కమిషన్ నిగ్గు తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 71,436 కోట్లు ఖర్చవుతుందని ప్రధానికి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పొంతన లేకుండా పెంచేశారని కమిటీ స్పష్టం చేసింది. మొదట ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టు అంచనా వ్యయం 38,500 కోట్లుగా ఉంటే నాటి సీఎం కేసీఆర్ లేఖ ప్రకారం 2016 నాటికి దాన్ని 71,436 కోట్లకు పెంచారని వెల్లడించింది. ఆ వ్యయం కాస్త 2022 మార్చి నాటికి 1,10,248 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులిచ్చారని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ మాత్రమే కాదు, ధరలు, సవరణల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దే అని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బరాజులలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత బ్యారేజీల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. చివరిగా గత నెల 6న ఈటెల రాజేందర్ను, 9న మాజీ మంత్రి హరీష్ను, 11న మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తి కావడంతో జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ బాధ్యతలను సరిగా పట్టించుకోలేదని తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదని, కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారని స్పష్టం చేసింది. కేఐపీసీఎల్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్ తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ది నేరపూరిత నిర్లక్ష్యమని కమిషన్ నివేదిక వెల్లడించింది. బోర్డు మెంబర్లు దీనికి బాధ్యులని తేల్చి చెప్పింది. ఏదీ పట్టించుకోకుండానే లోన్ ఫెసిలిటేటర్స్గా వ్యవహరించి ప్రజాధనం దుర్వినియోగానికి కారకులయ్యారని స్పష్టం చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయాల పెంపు, రెవెన్యూ జనరేషన్ ఆబ్లిగేషన్స్ను పట్టించుకోలేదని పేర్కొంది. హరీష్ రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్ స్పష్టం చేసింది.
దీనికి గతంలో ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులే అని చెప్పుకొచ్చింది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆర్ఏనని కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా నీటిని పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపటంతోనే బ్యారేజీలకు పెనుప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పట్నుంచి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్ నివేదిక తేల్చింది. కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు ఆ తర్వాత చేయాల్సిన ఇన్స్పెక్షన్లు చేయలేదని, నివేదికలివ్వలేదని పేర్కొంది. వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్గా డిజైన్ చేసినప్పటికీ నీటిని స్టోర్ చేసేవాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్స్ను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జీడీ కర్వ్స్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్ పాయిల్స్ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా పట్టింపు లేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకముందే దాదాపుగా పూర్తయిందని నిర్ధారిస్తూ 2019 సెప్టెంబర్ 9న సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికేట్ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు, లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తయినట్టు ఆయా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సర్టిఫికెట్లు ఇష్యూ చేశారని కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఇక బ్యారేజీల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు మాజీ ఈఎన్సీ బి నాగేంద్రరావుతో పాటు డ్యాం సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బరాజుల నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలను మాజీ ఈఎన్సీ సి మురళీధర్, మాజీ సీఈ బి హరిరాం వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్ స్పష్టం చేసింది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జలసంఘాన్ని తప్పుదోవ పట్టించారని వివరించింది. ఇక కమిషన్ ముందు హాజరై అబద్ధపు సాక్ష్యమిచ్చిన సీడీఓ, మాజీ సీఈ ఏ నరేందర్ రెడ్డి, సీఈ టి శ్రీనివాస్, కాళేశ్వరం బ్యారేజ్ మాజీ ఈఈ ఓంకార్ సింగ్లను తప్పుబట్టింది కమిషన్. మేడిగడ్డ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్కే జోషి తొక్కిపెట్టారని కమిషన్ తెలిపింది. లేని పక్షంలో బ్యారేజ్ నిర్మాణం జరక్కపోయేదని చెప్పుకొచ్చింది. ఇక స్మితా సబర్వాల్ బ్యారేజీల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ను కేబినెట్ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె రూల్స్ను ఉల్లంఘించారని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనాపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లలోనూ లోపాలున్నాయని తేల్చింది. నిర్మాణంలో లోపాలు ఉండటమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తెలిపింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని నివేదికలో పొందుపరిచింది. ఫలితంగా భారీ ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగిపోయాయని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో రాసుకొచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకుంటుందా? ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతికి అంతే లేకుండా పోయిందా? 7వ బ్లాక్లోని పిల్లర్లు ఎప్పుడు కుంగిపోయాయి? కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ వాదనేంటి? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపుతూ ఇచ్చిన నివేదికలోని అంశాలు బీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు చర్యలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎలాంటి ప్రచారం చేస్తోంది? నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించిందేనన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎవరూ టెన్షన్ పడవద్దని చెప్పుకొచ్చారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదేనన్న పేరుంది. 1 కోటి ఎకరాలకు నీరివ్వటమే లక్ష్యంగా 2016 మే 2న నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అంటే 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. కానీ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు పిల్లర్స్ కుంగిపోవటం దుమారానికి దారితీసింది.
2014లో తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యాక నీరు లేదనే కారణంతో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును రద్దు చేశారు. ఇంజనీరింగ్ రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్ను 1,00,000 కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 2016లో మొదలుపెట్టి 2019లో ప్రారంభించారు. కానీ 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని కొన్ని పిల్లర్స్ కుంగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ చాలా కీలకం. ఓవరాల్ ప్రాజెక్టులోని మొత్తం 215 టీఎంసీల నీటిలో 195 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది ఇక్కడ్నుంచే. మిగతా 20 టీఎంసీల నీరు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి వదులుతారు. ఈ లెక్కంతా డీపీఆర్లో ఉన్నదే. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90% మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాలి. దీన్ని బట్టి మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్టేననేది కాంగ్రెస్ వర్షన్. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలు కార్యక్రమాల ద్వారా ఎండగట్టింది. అవినీతికి పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది రాజకీయ పార్టీ నివేదికో, ప్రభుత్వ నివేదికో కాదన్న ఆయన మాజీ న్యాయమూర్తి ఇచ్చిన నివేదికని స్పష్టం చేశారు. ఊరు పేరు అంచనాలు మార్చి కట్టిన ప్రాజెక్టు కూలిందన్న సీఎం నివేదికను అసెంబ్లీలో పెడుతున్నట్టు తెలిపారు. నివేదికను అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశమిస్తామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ డిజైన్లు మార్చారన్న రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కూలిపోవడంతో విచారణ జరిపిస్తామని చెప్పామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసి విచారణకు ఆదేశించామన్నారు. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారని కమిషన్ నివేదిక తేల్చింది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. ప్రాజెక్టు కోసం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. బ్యారేజీలకు వ్యాప్కో సంస్థతో స్టడీ చేయించిన ఆ నివేదికను పక్కన పడేశారని కమిషన్ తెలిపింది. అందుకు సంస్థకు చెల్లించిన 6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్ఎన్టీ పాత్ర కూడా ఉందని స్పష్టం చేసింది. 7వ బ్లాక్ పునరుద్ధరణను ఎల్ఎన్టీ ఖర్చులతోనే చేయించాలని సిఫార్సు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్, లైబిలిటీ పీరియడ్లోనే సమస్యలు వచ్చినందున ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్స్ కావాలని మార్చేసింది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు పొడవు, ఫ్లడ్ బ్యాంకులు, డిజైన్లను మార్చి వాటి ఖర్చులకు అంచనాలను 2018 మేలో భారీగా సవరించిందని వెల్లడించింది. వ్యాప్కోస్తో చర్చించకుండానే ఆ 2 బ్యారేజీల స్థలాల్ని మార్చి కాంట్రాక్టుకు 2016 జూలై, ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపింది. బ్యారేజీల స్పెసిఫికేషన్స్లో మార్పులు, డిజైన్లు, డ్రాయింగ్లు, క్వాంటిటీలు పెరిగాయన్న సాకుతో 2021-22 మధ్య రెండోసారి అంచనాలు పెంచేశారని ఆక్షేపించింది. అందులో స్టాఫ్ క్వార్టర్లు, గెస్ట్ హౌస్, స్లోప్ ప్రొటెక్షన్ వర్కులను అదనంగా చూపించారని తెలిపింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నివేదిక తేటతెల్లం చేసింది. మేడిగడ్డ బ్యారేజీకి 2019 సెప్టెంబర్ 9న సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్, 2021 మార్చి 15న కంప్లీషన్ సర్టిఫికేట్ను ఏజెన్సీకి ఇవ్వటం అతిపెద్ద తప్పని కమిషన్ నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది. ఏజెన్సీకి అయాచిత లబ్ధి చేకూర్చేందుకే తప్పుడు ఇంటెన్షన్తో అక్రమంగా వాటిని జారీ చేశారని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్దేనని తేల్చింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పక్కకు పెట్టారు. తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని అంచనాకొచ్చారు. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం జరగలేదని, వ్యాప్కోస్ నివేదిక డీపీఆర్ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధమయ్యారని అధికారులు తేల్చారు. కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగింది. బ్యారేజీలు దెబ్బతినటానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని, నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలు ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. డిజైన్ల లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగినట్టు తేలింది.
మేడిగడ్డ నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, బ్యారేజీ 7వ బ్లాకును ఆ సంస్థ పునరుద్ధరించాల్సిందేనని అంచనాకొచ్చారు.